నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నౌకరాజు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు మనం అడగబోయే క్వశ్చన్ ఓల్డ్ టాపిక్కి అందరూ చాలామంది అడిగేశారు, చాలామంది వినేశారు కూడా. కానీ మిమ్మల్ని కూడా నేను అడుగుతున్నా, దాంట్లో చాలా మేరకు నిజం ఉంది అని అంటూ ఉంటారు. అది అబద్ధం నిజమో నాకు తెలియదు, కానీ మీరు చెప్పాలా ఏంటంటే అది గతంలో పరిటాల రవి అనే ఒక వ్యక్తి ఇప్పుడున్న ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కొట్టి గుండు కొట్టించారు అని ఒక టాపిక్ అప్పట్లో వైరల్ అవుతుంది, ఇప్పుడు కూడా వైరల్ అవుతుంది. దాని మీద ఒక మాట, నిజమా అబద్ధం? అది ఎప్పుడు టాపిక్ తీసుకొచ్చి ఇప్పుడు అడుగుతున్నావు? నిజమా అబద్ధం? ఎందుకంటే ఇప్పటికి కూడా నడుస్తూనే ఉంది. అది అబద్ధం. పరిటాల రవి గారికి క్లారిటీ ఇచ్చాడు, అలాగే పరిటాల సునీత కొడుకు కూడా క్లారిటీ ఇచ్చారు. పరిటాల రవి గుండు కొట్టించేసుకునేటటువంటి అంత పౌరుషమైన వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్. ఒక్క పిలుపునిస్తే పరిటాల రవి ఎగిరిపోతాడు. అతను ఎంత ప్యాక్షనిస్ట్ అయినా అప్పట్లో పవన్ కళ్యాణ్కి అప్పట్లో ఉంది, ఇప్పట్లో ఉంది. వాస్తవంగా ఆయన అసలు అలాంటిది చేయగల శక్తి పరిటాల రవికి ఏం లేదండి. ఒక సామాజిక వర్గం ఏమనుకుంటున్నారు, తగలబెట్టేస్తారు. మీకు అర్థం కాదు, అది ఇప్పుడు అర్థమైంది ఈ జగన్మోహన్ రెడ్డికి. వాస్తవంగా పరిటాల రవి అనే అతను ఇలాంటి ఇష్యూస్లో ఉండడు. ఆయన కొంచెం న్యాయపక్షాన్ని ఉంటాడు, ఆయనకున్నటువంటి ఇబ్బందుల పక్కన వైరపక్షాన్ని ఉంటాడు. మనకు అదంతా అనవసరం. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారిని గుండు కొట్టే అంత ధైర్యం చేయలేడు. ఎందుకంటే ఆయనకి కూడా చాలా బలం ఉంది, అప్పట్లో కూడా చాలా బలం ఉంది. ఇప్పుడే కాదు, అప్పట్లో చిరంజీవి గారిది పవన్ కళ్యాణ్ గారిది బాగానే బలంగానే ఉన్నారు వాళ్ళు. కాకపోతే అలా రూమర్ పుట్టించారు కావాలని. అప్పుడు ఏదో సినిమా కోసం గుండు గీయించుకుంటే అది పరిటాల రవి 2 సార్లు ఇచ్చాడు. నేను అలా గుండు కొట్టించే వారం ఏం చేయలేదా బాబు, నేను ఎందుకు చేస్తా, ఆయనకి మాకు ఏముంటాయి, ఆయనకి మనకి ఏముంటాయి అనేసి. పవన్ కళ్యాణ్ తెక్కోడిని గుండు కొట్టించేస్తే ఇంకా చనిపోయిన పర్లేదు కాల్చిపడి తింటాడు. అంత ఈజీగా ఏమీ ఉండదు. అప్పుడేదో మాట్లాడుకున్న అంత ఈజీగా పరిటాల రవి గురించి మీకు చెప్తే మాకు తెలిసి పరిటాల రవి ఏంటో మాకు కథ ఏంటి. ఎట్లా ఉండేవారు ఆయన అప్పుడు? ఏడుండేది హైదరాబాద్ వస్తే జూబ్లీస్ ఆ ఇంటికా నుంచి కారులో పడుకుని వెళ్ళేవాడు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గుండు కొట్టించేస్తాడా? ఆయనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆయన ఏరియాలో చాలా ఉండొచ్చు, చాలామంది చంపు ఉండొచ్చు, లేకపోతే ఫ్యాక్షనిజం చేసి ఉండొచ్చు. ఇక్కడికి వచ్చేసి నిష్టానుసారం గుండు కొట్టించేస్తే అసలు ఏ రోజన్నా పరిటాల రవిని ఎవడైనా కారులో ఆయన క్యాన్ వెళ్తున్నప్పుడు చూసిన ఉన్నాను చూపి. అంత ఈజీ కాదు పవన్ కళ్యాణ్ గుండు కొట్టించడం. కాకపోతే అలా మాట్లాడకూడదు కాబట్టి ఎవడో మాట్లాడు. అంటే పరిటాల రవి గారి గురించి కానీ లేకపోతే సునీతమ్మ కూడా చాలాసార్లు క్లారిటీ ఇచ్చింది. మా ఆయన అలాంటిది ఎప్పుడు చేయలేదండి, అది కావాలని కొంతమంది రాజకీయ దరిద్రులు పెట్టినటువంటి అపవాది ఇది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అలా ఆయన ఎప్పుడు మన ఇంటిగా ఎక్కడ చూడలేదు, మన దగ్గరలో. ఆయన ఏది సినిమాలో చేసుకుంటాడని చెప్పారు. అలాగే పరిటాల శ్రీరామ్ కూడా చెప్పాడు అది కూడా. పరిటాల శ్రీరామ్ తెలియదు కదా, అప్పుడు చిన్న వయసు కదా. తెలియకపోతే ఇంట్లో మెక్తే కదా, వాళ్ళ అమ్మ చెప్తా పరిటాల రవిని మన పవన్ కళ్యాణ్ గుండు కొట్టించేసాం రా బాబు మేమని. అంత ఈజీ కాదు. పవన్ కళ్యాణ్ అప్పట్లో మేము పవన్ కళ్యాణ్ అవ్వాలి. అప్పుడు పరిటాల రవి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీస్లో ఫిల్మ్నగర్లో ఉన్నటువంటి ఇంటికాడ నుంచి అతను ఎక్కడ ఎలా వెళ్ళేవాడో అలాంటి వ్యక్తిమో పవన్ కళ్యాణ్ ఏమో గుండు కొట్టించేసి దాంట్లో తిరిగేస్తాడా? ఊరుకుంటారా పవన్ కళ్యాణ్ అభిమానులు? అంటే అప్పట్లో అంత అభిమానం ఇంత లేదు కదా, జనాలు చాలా ఎక్కువ ఉంది. మీకు తెలియదు, నేను పవన్ కళ్యాణ్ అభిమాని నేనైనా ఊరుకోను కదా. అప్పట్లో నేనైనా ఊరుకోను కదా. లేదు అది కావాలని చిరంజీవి గారి ఫ్యామిలీని అదే క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలని చూస్తారు చూడండి ఈ రాజకీయ దరిద్రులు. వాళ్ళు పెట్టినటువంటి ఎలిగేషన్ తప్ప పవన్ కళ్యాణ్ గుండు కొట్టితే ఎలా ఒప్పుకుంటాడండి? ఆయన చిన్నప్పటి నుంచి రెబలే అతను. గుండు కొట్టించేంత ఆయనకి ఈయనకి లావాదేవీలే ఉంటాయన్న. పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళి గుండు కొట్టించేస్తే ఏర్పించోళ్ళ ఏమే అదేముండదు. పరిటాల రవి ఉంటాడా జూబ్లీస్లో? ఏం చేసేవాళ్ళు? లేపేస్తారబ్బా. అసలు ఏమనుకుంటున్నావు పవన్ కళ్యాణ్ అంటే? ఇప్పుడు కాదండి, అప్పుడు అసలు ఆయనకి గట్స్ ఎక్కడ ఉన్నాయబ్బా పరిటాల రవికి? ఆయనకి అంత గట్స్ ఎక్కడ ఉన్నాయి? పరిటాల రవికి గట్స్ లేవా? ఏం గట్స్ దాంకుని వెళ్ళడమా? నేను నిజం చెప్తున్నానబ్బా. అది చాలామంది చూసారో లేదో. పరిటాల రవి కాని వెళ్ళినప్పుడు కూర్చుని వెళ్ళడమో ఒకసారి ఒకడన్నా చెప్పించు. మరి అలా ఉన్నప్పుడు అన్ని సమస్యలు ఉన్న అతను ఈ సమస్యను నెత్తిమే పెట్టుకుంటారు తీసుకొచ్చి. అది జరిగే పనేనా? అది అయ్యే పని కాదు. ఏదో కొంతమంది కావాలని ఇలా పుట్టించి వాళ్ళు కూడా చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు, లేదండి ఆయనకి మనం గుండు కొట్టించలేదని. అంతే తప్ప ఆయనకున్న సమస్యలే బాంబ్ బ్లాస్టింగ్, ఆ బ్లాస్టింగ్, ఈ బ్లాస్టింగ్, ఏదో సమస్యలతో లాస్ట్కి చంపేశారు. అంతే కదా. ఇక్కడ ఫిల్మ్నగర్ బాంబ్ బ్లాస్టింగ్ పక్కనే ఉన్నాం మేము. ఆ పక్కనే ఆఫీస్ ఉండేది. బొమ్మని పేలితే మేము బయటకు వచ్చాం పరిగెట్టుకుంటా. తునకలు అయిపోయి ఉన్నారు జనాలు చచ్చిపోయి.
ఆయనకు అన్ని బాధలుంటే మనం పవన్ కళ్యాణ్ జోలికి ఎందుకు వెళ్తాడబ్బా? ఫిల్మ్ నగర్లో బాంబు వెళ్ళింది అక్కడ. అప్పుడు మన ఇది సినిమా షూటింగ్ ఓపెనింగ్కి వచ్చి అప్పుడు విలేకరులుగా చాలామంది చచ్చిపోయారు. 12 మంది ఎంతమంది సరిగ్గా గుర్తులేదు ఎంతమంది. ఇప్పుడు మీరు ఈ ప్రశ్న అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. ఓకే. ముందు విలేకరులు కెమెరాలు వెళ్ళి వ్యాన్ పేలిపోయింది ఫస్ట్. ఓకే. మొన్నటి దాకా ఉన్న చెట్లకి ఆ మచ్చలు మొన్నటి దాకా రామనాథ స్టూడియోకి వెళ్ళే దారిలో అక్కడక్కడే ఉన్నాం మేము. పక్కనే ఆఫీస్ ఉండేది. ఇప్పుడు సీరియల్ మనస్సు సీరియల్ ఏదో జరిగేది. ఆ సీరియల్ జరిగితే అక్కడ ఉన్న ఆఫీస్లో బాంబే వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి చూస్తే అంతా గందరగోళం. ఆ టైంలో ఆయనకి దెబ్బలేం తగిలినాయా రవి గారికి? దెబ్బలేం జరగలే. వాళ్ళకి తప్పించుకున్నారు. ఆయన మన మోహన్ బాబు వెళ్ళు. మోహన్ బాబు కూడా అటాక్. వాళ్ళంతా బతికిపోయారు అప్పుడు. ఓకే. మోహన్ బాబు టార్గెట్ పెట్టారు లేకపోతే? కాదు, పరిటాల రవి టార్గెట్. ఓకే. ఆ సూర్య టార్గెట్ చేశారంటారు. ఆయనకి అందులో జైల్లో ఉండేవాడు కదా. ఆ రాజకీయాలు మనకు తెలియదు కానీ పరిటాల రవి అన్ని గొడవలు అన్ని ఇష్యూస్ వాళ్ళ ఫ్యాక్షన్ గొడవలు 100 ఉంటే తీసుకొచ్చి ఈ పవన్ కళ్యాణ్ని గుండు కొట్టించేస్తే మళ్ళీ ఇదొక సమస్యగా తయారవుతుంది. ఈవేళ కాకపోయినా 100 సంవత్సరాల తర్వాత తగులుకుంటుంది. ఇప్పుడైనా తగులుకుంటుంది. అది ఇప్పుడైనా తగులుకుంటుంది. తెలుసా నీకు? వదిలిపెట్టరు కదా. ఆయనకు పెద్ద సామాజిక వర్గం ఉంది. అది నిరంతరం గమనిస్తూనే ఉంటుంది. కొంతమంది తక్కువ అంచనా వేసి చాలా నీచంగా తిట్టారు కాబట్టి ఈవేళ పతపాతాళానికి వెళ్ళిపోయారు. చాలా అంత హీనమైన పరిస్థితుల్లో ఎవరన్నా చూస్తే అభిమానులు ఊరుకోరు కదండి. అటు ఇప్పుడు అదే గుండు ఒక పరిటాల రవి కొట్టించారనుకో అని పుట్టించారనుకో ఊరుకుంటారా? పరిటాల రవి వరకు ఊరుకుంటారా? ఓకే. అంటే వాళ్ళకైనా పౌరుషం ఉండదు, యువతలకు ఉండదా? ఇప్పుడు ఏదైనా సరే రాజకీయ నాయకుడైనా సెలబ్రిటీ అయినా సినిమా యాక్టర్ అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడడం అనేది ఇదే. ఎవరైనా సరే ఒకరిని మాట్లాడేటప్పుడు నిన్ను కొన్ని వేల మంది గమనిస్తూ ఉంటారు. కొంత యువతల వ్యక్తికి కొంత లక్షల మంది అభిమానులు ఉంటారు. రేపొద్దున నిన్ను బట్టలు ఇప్పుడు రోడ్డు మీద నిలబెట్టేస్తారు. అలాగే జరిగిందే కదా. ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తిట్టిన వాళ్ళంతా అతపాతాళంకి ఎలా వెళ్ళిపోయారు? 5 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోతున్నారు, ఇంకా వెళ్ళిపోతూనే ఉన్నారు. కానీ చెప్తున్నా, ఎప్పటికీ కూడా చేసిన పాపం పోదు. అది పెరిగి పెరిగి పెద్దదే ఒకసారి బాంబులా పేలుతుంది. అది ఏ విషయంలో అయినా అలాగే పేలుతుంది. పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ వచ్చేసరికి ఈ 3 పెళ్ళిళ్ళు ప్రస్థానం అయిపోయింది. తర్వాత 30,000 అమ్మాయిల మంది మిస్సింగ్ అయిపోయి ప్రస్థానం అయిపోయింది. తర్వాత ఈ సంవత్సరం కాలంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధి పనులు ఏంటి? చెప్పాను కదా నేను ఇందాక చెప్పాను కదా. అది వేరండి. అది కూటమి ప్రభుత్వం ఒకటికి మీరు మొత్తం కలిపి చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధి పనులు ఏమిటి? అభివృద్ధి ఆయన ఏం చేస్తాడండి? రాజకీయంగా ఆయన పదవిలో ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం తాలూకు అభివృద్ధి పనులే చేస్తాడు ఆయన. ఈయన సొంత అభివృద్ధి అని చెప్పేది. సొంతంగా ఏమి ఇచ్చాడనా? ఆ జీతం కూడా 42 మందికి ఆయన జీతం నెలకి 5,000 చొప్పున ఆయన ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం మంత్రిగా ఉన్నంతకాలం వస్తున్నటువంటి జీతం 42 మందికి మనిషికి 5,000 చొప్పున ఈయనున్నంతకాలం ఈ పదవిలో ఉన్నంతకాలం అనాథ పిల్లలకి సొంత డబ్బులు ఇచ్చాడు. అలాగే ఈ మధ్య చాలా దాన ధర్మాలు చేశాడు. కొన్ని నాకు తెలియవు. ఈ ఒకటి మాత్రం మొన్న వచ్చింది కదా, చూసారా మీరు? మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు లేదు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి రూపాయి తీసుకోవాలి శాలరీ ఎప్పుడు? గతంలో తీసుకోలేదా? మరి 1,000 కోట్లు ఎలా వచ్చాయా? అది వాళ్ళ బిజినెస్లు ఎప్పటి నుంచి ఉన్నాయి. సాక్షి కావచ్చు, లేకపోతే వాళ్ళ పవర్ ప్లాంట్లో చాలా ఉన్నాయి వాళ్ళకి. మరి ఈడీ కేసులు 47,000 కోట్లు ఎలాగా దొరికాయి? వాళ్ళ నాన్న ఉన్నప్పుడు ఎందుకు ఈ ప్రశ్నలు రాలేదు? వాళ్ళ నాన్నగారు ఇల్లు అమ్మేసి నా పరిస్థితి బాగోలేదు, నేను గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు అది, నేను అమ్మేసుకుంటున్నాను, నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి అప్పుడు ఆయన పెట్టుకున్నటువంటి అర్జీ పెట్టుకున్నాడు. అప్పుడు ఇల్లు అమ్మేసి రాజకీయాలు చేసినటువంటి మరి ఈయన మన వైఎస్ఆర్ ఈవేళ జగన్మోహన్ రెడ్డికి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి? ఆలోచిస్తే చాలా బొక్కలు ఉంటాయి. అవన్నీ మనకెందుకు కానీ మీరు చూసారా అని అడిగితే మన దగ్గర సమాధానం ఉండదు. అవన్నీ వద్దు. ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు, ఎవరు ప్రజలకు ఉపయోగపడుతున్నారు? మనం ఇందాక కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు సాయం చేయలేదని ఎందుకు అడుగుతున్నాడు? వెళ్ళావు, నువ్వేం చేసావు? నువ్వు వెళ్ళావంటే ఏదైనా సాయం చేసి రావాలి. ఒక కుటుంబం అన్యాయం అయిపోయినప్పుడు దాన్ని పరామర్శించడానికి వస్తే నీకున్నటువంటి పరిధిలో నువ్వు కొంత సాయం చేస్తేనే రాజకీయ నాయకుడికి గుర్తింపు వస్తుంది. అలాగే ఎవడో నువ్వెందుకు సాయం చేయలేదు అడిగేటప్పుడు నీ పర్యటనలో 2 చనిపోయారు. 2 చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబాన్ని నువ్వు పరామర్శించలేదు సరికదా, కనీసం సహాయం కూడా ఇంతవరకు అందలేదు. నీ గురించి కదా చనిపోయారు. నీ పర్యటన లేకపోతే 2 చనిపోరు కదా. ఊపిరాడక గుండె అయిపోయి ఒకటి చచ్చిపోతే ఒకటి యాక్సిడెంట్లో చనిపోయాడు. మరి వాళ్ళిద్దరి పరిస్థితి ఏంటి? నీ సొంత కుటుంబాలు రెడ్లు వాళ్ళు. మళ్ళీ అది కూడా చెప్పు. నువ్వు రెడ్ అంటే చాలా ఇది కదా, మరి వాళ్ళు రెడ్లే, వాళ్ళకేం సాయం చేసావు? ఇది ప్రతి ఒక్కడు గమనిస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు చేసే సాయమే
నీకు రేపొద్దున మేలే, నీ భవిష్యత్తుకి బంగారు బాటే నీ ముందు నిలబడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.